హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా చేశారు నందిని గారు. ఈరోజు ఎనీ టైమ్స్ చేసిన ఎప్పుడు ఒకే రకంగా వచ్చే మటన్ కర్రీ ఈరోజు ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా మటన్ని చిన్న పీసెస్లా కట్ చేసుకుని నీట్గా ఇలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేను సాల్ట్ అండ్ పసుపు వేసి వాష్ చేశాను. సో వాష్ చేసిన తర్వాత ఈ మటన్ని డ్రైన్ అవుట్ చేసి ఒక కుక్కర్లో వేసుకోవాలి. మనం ఏ కుక్కర్లో అయితే విజిల్ పెడతామో సో ఆ కుక్కర్లోకి వాష్ చేసిన మటన్ని తీసుకోవాలి. అండ్ దెన్ అలా చేసిన దానిలో సాల్ట్, కొంచెం కారం అండ్ కొద్దిగా పసుపు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మటన్కి అంతా పట్టేలాగా. సో ఇదంతా బాగా కలిపేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టేసుకొని మనం ఒక 4 to 5 విజిల్స్ దీనికి రానివ్వాలి. సో మటన్ ఓవర్గా కుక్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం రాగా కూడా ఉండకూడదు. సో 4 to 5 విజిల్స్కి మీడియంగా అయిపోతుంది కాబట్టి రిమైనింగ్ది మనం కర్రీతో కుక్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. సో ఇది స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసిన తర్వాత విజిల్స్ వచ్చాక నెక్స్ట్ మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికి నేను 1/2 kg మటన్ తీసుకున్నా. 1/2 kg మటన్కి ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి, చిన్న ఆనియన్ ఒకటి అండ్ 1 టమాటా, ఒక 4 to 5 మిర్చి తీసుకున్నా. సో వాటిని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ అండ్ టమాటో, పచ్చిమిర్చిని. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దానిలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, ఒక 4 to 5 ఆర్ అకార్డింగ్ టు యువర్, మీకు 1 kg మటన్ అయితే ఒక 6 to 7 అలా పడుతుంది. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నా కాబట్టి నాకు ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. దెన్ నెక్స్ట్ మనం దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చెక్క, లవంగం అండ్ ఇలాచీ యాడ్ చేశాను. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత మనం కొంచెం జీలకర్ర అండ్ కొంచెం షాజీరా వేసుకోవాలి దీనిలోనే. ఇప్పుడు వీటన్నిటిని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్లోకి అయిపోవాలి. అప్పుడు మనకి కర్రీకి కొంచెం స్వీట్నెస్ అనేది రాదనమాట. ఆనియన్స్ వల్ల స్వీట్నెస్ వస్తుంది కదా. సో దెన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అక్కడే పక్కనే మనం విజిల్ పెట్టేసాం కదా, ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్కి స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ఈ ఆనియన్స్ కూడా అంతా మంచి గోల్డెన్ బ్రౌనిష్ వరకు రావాలి. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం మటన్ బాయిల్ చేసేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. సో అక్కడ ఒక 1 స్పూన్, ఇక్కడ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. 1/2 kg మటన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. దెన్ ఇప్పుడు మనం మటన్ కుక్కర్ విజిల్స్ తీసేసి చూస్తే అది బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ మటన్ని తీసుకొని వెళ్ళి దానిలో యాడ్ చేసి ఇది కొంచెం మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మటన్ని. ఆ వాటర్ అంతా మంచిగా మటన్కి పట్టేసుకొని అదంతా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని ఇది
చేసుకోవాలి. మళ్ళీ హైలో పెడితే ఇదంతా మాడిపోతుంది అండ్ గ్రేవీగా ఉండదు, కొంచెం మనకి కలుపుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. సో ఇలా చాలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మటన్ని దగ్గర పడేంత వరకు ఇలా మనం బాయిలింగ్ వచ్చేంత వరకు చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, లేదంటే మనకి అంటుకుంటుంది కడాయికి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంత బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా, అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి మటన్ని. సో అప్పుడే మనకి మటన్ బాగా ఉడుకుతుంది. మటన్ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, సో కొంచెం ప్రాసెస్ త్వరగానే అయిపోతుంది, బట్ కొంచెం స్లోలో వండుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఇందాక బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాము, దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ కొంచెం ఒక 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉప్పు కారం అంతా మటన్కి పట్టేలాగా కలిపేసి ఒకసారి లిడ్ క్లోజ్ చేయాలి మనం. ఇలా కొంచెం సాల్ట్ అండ్ కారం వేసిన తర్వాత కారం స్మెల్ అంతా పోయాక ఒక టమాటో, ఇందాక చూపించాను కదా, ఒక్క టమాటో సరిపోతుంది. ఆ టమాటో వేసి దాన్ని దగ్గరికి పడిన తర్వాత కొంచెం మనం ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా మీన్స్ లైక్ నేను ఏం చేశానంటే ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి ఈ 4 కలిపి మిక్సీ పట్టేశాను, పచ్చివే, ఫ్రై చేయలేదు. అండ్ లాస్ట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపేశాను. అది ఇంగ్రీడియంట్ అనమాట. సో ఆ మసాలా వేస్తే ఏ కర్రీ అయినా చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం మనం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసేసిన తర్వాత అన్నీ దగ్గరకు వచ్చాక ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు మనకి మటన్ చాలా బాగా సాఫ్ట్గా టెండరీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. ఈ గీ మటన్కి వేయడం వల్ల కర్రీ చాలా చాలా టేస్ట్గా వస్తుంది. సో పెట్టేసుకొని మూత పెట్టి దాన్ని ఒక 5 మినిట్స్కి ఒకసారి కలిపిన తర్వాత చూసుకుంటే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా మంచిగా దగ్గరకు వచ్చేసి కర్రీ ఇలా వచ్చిన తర్వాత మనం కదుపుకొని ముక్క ఒక్కసారి చెక్ చేసుకోండి, కొంచెం ఉడికినట్లు మీకు తెలుస్తుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే మనకి కర్రీ అయిపోయినట్లు, స్టవ్ ఆఫ్ చేసేయడమే. థ్యాంక్ యూ.